నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ! అమ్మవారిని ఇలా ఇసుకలో ఇలా చేస్తారు అని చెప్పేసి. ఇలాగా ఇసుకతోని నలుగురు అమ్మవారిని చేసేసి ఇలా వాళ్ళని ఒక్కొక్క తట్టలో సెపరేట్ పెట్టేస్తారు. మేమైతే ఇలా నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అమ్మవారిని చూడటానికొస్తాము. అసలు ఇలా ప్రాసెస్ అంతా చూస్తే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మామూలుగా ఉండదండి. ఎప్పుడైనా మీరు తప్పకుండా వచ్చి చూడాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మా ఊర్లో ఇది. మీకు చెప్పాను నలుగురు అమ్మవార్లు అని చెప్పేసి. ఇలా ఒక్కొక్కరిని సపరేట్గా జెంట్స్ అండి లేడీ గెటప్ వేసుకొని అమ్మవారిలాగా రెడీ చేసి ఇలా ఇక్కడ నలుగురు అమ్మవార్లు ప్లేట్లో కనిపిస్తాం కదా, వాళ్ళు ఇలా నెత్తిన పెట్టుకొని ఇంకా ఆ వంకలో నుంచి ఇసుకతో ప్రిపేర్ చేసినప్పుడు ఇలా వస్తారు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మవారి గుడి ఏదైతే ఉంటుందో వాళ్ళని ఒక్కొక్కరిగా అమ్మవారి వాళ్ళ గుడికి పంపించేశారు. కానీ మా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఇది మా చిన్నప్పటి నుంచి వస్తున్న ప్రాసెస్. వాళ్ళైతే ఏం చెప్తారంటే, ఇలా మామూలుగా అక్క చెల్లెళ్ళందరూ ఒక్కసారి ఎలా ఫెస్టివల్ అప్పుడు ఒక ఇంట్లోకి వస్తారో అలా వీళ్ళు కూడా ఇలా ఒక్కసారిగా కలిసి వచ్చి మళ్ళీ వాళ్ళ గుడికి వెళ్ళాలి అంటే వాళ్ళకి చాలా బాధగా ఉంటుందంట. అసలు ఎవరైతే ఇలా తట్ట తీసుకొని వెళ్తున్నారో వాళ్ళని ఎంత ఇలా లాక్కుపోతున్నారు కదా, అసలు వాళ్ళు వెళ్ళటానికి అస్సలు కదలరు అని చెప్పేసి మా పెద్దవాళ్ళు చెప్తారు. ఇందాక నలుగురు అమ్మవార్లు ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వీడియోలో ముగ్గురు అమ్మవార్లు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మవారిని కూడా వాళ్ళ గుడికి తీసుకెళ్ళిపోతారు. అసలు ఎంత రష్లో అసలు ఎక్కడెక్కడ జనాలు కూడా వచ్చి చూస్తారండి. ఇక్కడ అసలు కన్నుల పండుగగా ఉంటుంది. ఇదైతే మొత్తం హోల్ నైట్ మొత్తం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో కొంచెం అలా లేట్ అయిపోతుంది. అమ్మవారిని రెడీ చేయడం కానీ, ఇంకా వాళ్ళకి పూజ చేయడం, ఇలా ఊరేగింపు, ఇలా చాలా అసలు ఉంటుంది. నైట్ మొత్తం కూడా మేలుకుంటే ఇంకా సరిపోతుంది. అంత బాగుంటుంది అసలు. ఇక్కడ చూడండి మళ్ళీ మీకు బాగా తెలుస్తుంది. ఇలా అమ్మవారిని కొంచెం ఏమరపాటు చేసేసి మళ్ళీ ఇలాగా తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి టెంపుల్లో వాళ్ళని పెట్టేస్తారు. అసలు మామూలుగా ఉండదు. జాతర అంటే అసలు మా ఊళ్ళో చూస్తేనే తెలుస్తుంది. ఎవరి ఊళ్ళలో వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. మాకైతే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. అసలు ఫెస్టివల్ కన్నా కూడా చాలా ఎక్కువ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.